మొన్న అల్ జవహరి, నిన్న బిలావల్ భుట్టో, నేడు పర్వేజ్ ముషారఫ్. వీళ్ళందరికీ భారత్ అంటే ఎందుకంత ద్వేషం? ఎందుకు భారత్ను పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు? ఎందుకు ఎక్కడో ఉన్న ఇసిస్ను మనపైకి ఉసిగొల్పుతున్నారు? ఎందుకు మన దేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు? తమ దేశ ప్రజల ఆకలి తీర్చుకోవటం మాని ఎందుకు భారత్ అంటే ఇంతలా విషం కక్కుతున్నారు? జమ్మూ కాశ్మీర్లో అంగుళం అంగుళం మాదే బిలావల్ భుట్టో. భారత్లో ఇస్లామిక్ రాజ్యం తెస్తాం, అది మా రాజ్యం. అల్ జవహరి. భారత్ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలి, పర్వేజ్ ముషారఫ్. ఇలా పాక్ పాలకుల దుర్మార్గ చరిత్రను తవ్వితే ప్రతి పాలకుడి నోరు భారత్ మీద విషం కక్కిందే తప్ప ఏ ఒక్కరూ కూడా ప్రేమ చూపించలేదు. పాక్ని పాలించిన నేతలంతా ప్రజాస్వామ్య ముసుగు వేసుకున్న నియంతలే. వాళ్ళు ఎదగరు, పక్కన వాళ్ళని ఎదగనివ్వరు, కనీసం తమ దేశంలో ప్రజల్ని ఎదగనివ్వరు. అక్షరాస్యత అక్కడ దాదాపుగా నిల్. ఆఖరికి ప్రజలకు చదువు చెప్పించకుండా తుపాకులు తయారు చేసుకోండని లైసెన్సులు ఇచ్చిన ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. మన దేశంలో ఇళ్లలో విస్తరాకులు తయారు చేసినట్లు ఇప్పుడు పాకిస్తాన్లో అధికారికంగా ప్రజలు తమ ఇళ్లలో తుపాకులు తయారు చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం మరే దేశానికి రాదు, రాకూడదు కూడా. మరి పాక్ ఆర్థిక పరిస్థితి, మన దేశంలో జరగబోయే దాడులకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా? అయితే వినండి. త్వరలో పాకిస్తాన్కి ఎన్నికలు రాబోతున్నాయి. దాయాది దేశం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తాము మాత్రం ఎందుకిలా ఉండిపోయామన్న ప్రశ్న పాక్ ప్రజల మదిలో తలెత్తక ముందే వారి ముందు ఏదో ఒక ఇష్యూ పెడుతూ రావడం అక్కడి పాలకులకు అలవాటి. అందుకే అక్కడ సరిహద్దుల్లో భారత్ను కవ్విస్తున్నారు. మా మీద అటాక్ చేస్తుందని మన పదవిచ్యుతుడైన ముషారఫ్ కూడా మాట్లాడుతున్నారంటే దీనికి కారణాలు ముఖ్యంగా పాకిస్తాన్లో అంతర్గతంగా ఉన్న కారణాలే అని ఒక మనం అంచనా వేయవచ్చు. అక్కడ చాలా రోజుల తర్వాత ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం వచ్చిందంటే మిలిటరీ వాళ్ళకి తగిన రికగ్నిషన్ ఉండదు. ఎక్కడ బలపడుతుందో ఎక్కడ వస్తుంది అనే అభిప్రాయంతో ఇప్పుడు మిలిటరీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఇలా ముషారఫ్ లాంటి ఉద్యోగంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మిలిటరీ ప్రాబల్యం కోసం ఇండియాని ఇలాగ రెచ్చగొడుతున్నారు. అన్ని పార్టీల నేతలు కాశ్మీర్ దక్కించుకునే సత్తా తమకే ఉందని చెప్పడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఖరికి పాక్ రాజకీయాల్లో ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ను కూడా కొట్టడం రాని పిల్లకాకి బిలావల్ భుట్టో కూడా కాశ్మీర్ లో ప్రతి అంగుళం మాదే అంటాడు. ఏకంగా మోడీని తిడుతూ ట్వీట్లు పెడతాడు. తన ట్వీట్లలో ఇజ్రాయెల్ స్పెల్లింగ్ కూడా కొట్టడం రాని బిలావల్ తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వెబ్సైట్ హ్యాక్ చేసి అలా తప్పుడు ట్వీట్లు పెట్టింది ఇండియన్లే అని కొత్త రాగం అందుకున్నాడు. అల్ జవహరే కాదు, బిలావల్ భుట్టో, ముషారఫ్ అంతా ఇలా భారత్ మీద కత్తిగట్టి ఇసిస్ ను ఉసిగొల్పుతున్నారు. ఇదొక్కటే కాదు, భారత సరిహద్దు గ్రామాలపై వాడు దాడులు చేస్తూ తమ దేశంలో మాత్రం భారతే తమపై దాడి చేస్తోందని కలరింగిస్తున్నారు. ఇలా వాళ్ళంతా తమ దేశంలో అధికారం దక్కించుకోవడానికి భారత్ ను పావుగా వాడుకుంటున్నారు. ఇదొక్కటే కాదు, ఇలా సరిహద్దు గ్రామాలపై దాడులు చేసి సైన్యం దృష్టిని మరల్చి వందలాది ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి భారత్ లో నరమేధం సృష్టించాలన్నది పాక్ కుయుక్తి. దీనికి ఇటీవల సరిహద్దులో కిలోమీటర్ల మేర పైపడ్డ సొరంగమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికే వేలాది మంది అదను కోసం ఆయుధాలతో మాటువేసి ఉన్నారని స్పష్టంగా ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు తాజాగా భారత్ మీద దాడులు జరగొచ్చున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హెచ్చరికలు వీటన్నింటి లక్ష్యం అదే. దీనికి తోడు తాజాగా ఐక్యరాజ్య సమితిలో అసత్యాల ఉపన్యాసం చేసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి అంతర్జాతీయ సమాజంలో ఎదురైన ప్రతికూల పరిణామాలు వారిని మరింత పిచ్చెక్కిస్తున్నాయి. అందుకే సాధ్యమైనంత కసిగా భారత్ను దెబ్బకొట్టాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు బీజేపీ అధికారంలోకి వచ్చాక కాల్పుల విరమణ ఒప్పందాన్ని రోజుకు 4-5 సార్లు ఉల్లంఘిస్తున్న పాక్ సేనలు అమాయకుల్ని బలి తీసుకుంటూ ఉండడంతో మోడీ కూడా తీవ్రంగా స్పందించారు. దీంతో తోక ముడుచుకున్న పాక్ 2 రోజులు తిరగకుండానే తన కుక్కబుద్ధిని చూపించింది. ఇప్పుడు కాశ్మీర్, గుజరాత్లపై దాడులు చేసి పట్టు సాధిస్తే భారత్ మోడీని ఒకేసారి దెబ్బ కొట్టినట్లవుతుందని భావిస్తోంది. అస్సాంలో కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో బంగ్లాదేశ్ లో వేళ్లూనుకోవడానికి వీలుగా ఉంటుందన్నది అల్ ఖైదా కుట్ర. దీనికి ఇసిస్ సాయం చేస్తోంది.
ప్రస్తుతానికి మాత్రం ప్రమాదం మన చెంతే పొంచి ఉంది. ముందే జాగ్రత్త పడకపోతే ఆ ఉగ్ర సామ్రాజ్యం దేశంలో వేళ్లూనుకొని రాక్షస రాజ్యం కోసం పోరాటం మొదలుపెడితే భారత్లో మరోసారి నెత్తుటేళ్లు పారుతాయి. కానీ గత దశాబ్ద కాలంగా గుజరాత్ లో టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న మోడీ ముందు ఈ పాకు కుప్పిగెంతలు సాగవన్నదే చాలా మంది నమ్మకం. ఉగ్రవాదంపై సామధాన భేద దండోపాయాలను వరుసగా ప్రయోగిస్తున్న మోడీ టెర్రరిజం లేని భారత్ ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్ ను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు హంటింగ్ మొదలు పెడితే టెర్రరిజం లేని సేఫ్ ఇండియా కోసం మోడీ టెర్రర్ హంట్ మొదలుపెట్టారు.